హాయ్ అండి. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే సింపుల్ 1 పాట్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఒక 1 అవర్ చికెన్ బాగా మ్యారినేట్ అయిన తర్వాత మనం హోల్స్ గరం మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక పాత్రలో బిర్యానీకి సరిపడే నూనె వేసి దానిలోని ఒక 4 ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని దాన్ని డీప్ ఫ్రై చేసుకొని అదే ఉల్లిపాయల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని దానిలో వేసి బాగా మిక్స్ చేసి అలాగే డ్రై రోస్ట్ చేసిన పౌడర్ని కూడా దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేయాలి. అయితే వాటర్ పోయకూడదు. చికెన్ నుంచి వచ్చే వాటర్తో చికెన్ ఉడికిపోతుంది. చికెన్ ఉడికిన తర్వాత మనం బిర్యానీ రైస్ని తీసుకొని వాష్ చేసి వాటర్ లేకుండా ఆ చికెన్ పీసెస్ మీద వేయాలి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బిర్యానీ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఆ మెజర్మెంట్తో వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని మనం ఇప్పుడు చల్లుకొని చేయడమే. లిడ్ క్లోజ్ చేసేయడమే. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం లోలో పెట్టుకొని ఉంటే ఒక 10 మినిట్స్లో మన చికెన్ బిర్యానీ 1 పాట్ రెసిపీ రెడీ అయిపోతుంది. అంతే. ఇంకా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దర్శిని.